పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల టౌన్ మరియు మండలం నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. సాధారణంగా ముఖ్యమంత్రి సహాయనిధి యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్డీఓ గారికి, తహసీల్దార్, మన నియోజకవర్గంలో మొత్తం 1556 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తే 15,57,78,496 రూపాయలు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి చూస్తే 1,173 మంది అంటే 3,68,61,000. అదేవిధంగా ఆర్థికంగా మనము ఆరోగ్యశ్రీకి సంబంధించి లెటర్ ఆఫ్ కాన్సెంట్కి సంబంధించి 68 మందికి ఇస్తే 1,33,91,000. అంటే ఈరోజు మనం చూస్తే మొత్తం మన నియోజకవర్గంలో 2,798 మందికి వ్యక్తిగతమైన లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో కానీ గత 10 సంవత్సరాల్లో కూడా చూస్తే సంవత్సరము అంటే మనం డిసెంబర్ 9వ తారీఖున గవర్నమెంట్ ఏర్పాటైంది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా గౌరవ బట్టి విక్రమార్క గారు ప్రమాణ స్వీకారం. 2,798 మందికి వివిధ అంటే కళ్యాణ లక్ష్మి కానీ, ముఖ్యమంత్రి సహాయనిధి కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం 2,798 మందికి ఇచ్చాం. గూడెల్లి వనమ్మ, గండా సునీత, మిగతా నెక్స్ట్ గుర్రా శ్రీలకు నెక్స్ట్ వెల్లంపల్లి ప్రజాప్రతినిధులు సార్.